నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. అందుకనే కనీసం 2-3 స్థానాలను డివైడ్ తెచ్చుకోవాలి అని చెప్పి ఏదో బస్సు యాత్రను బయలుదేరి కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అందుకని మొన్న ఎన్నికల కమిషన్ కూడా రెండు రోజులు బ్యాన్ పెట్టింది. 70,000 పుస్తకాలు చదువుకున్న పెద్ద మనిషి నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆ భాష మాట్లాడొచ్చాను. ఎవరనలే, ఎవరు అనుకున్న ఇష్టం ఉన్నట్టు ఆ సిరిజన్లో నా నోటితో చెప్పాలంటే టీవీలలో వచ్చినా, ఇక్కడ రికార్డ్ అయిన సభ్య సమాజం, మహిళలు అందరూ కూడా ఏంది ఏం భాష అని చెప్పి బాధపడతారు. ఆ తిట్ల భాష నేర్పించిందే కేసీఆర్. మొన్న మాత్రం ఎలక్షన్ కమిషను 2 రోజులు కాదు, అసలు శాశ్వతంగా బహిష్కరించేది ఉండే ఆయనకు. అంత గలీజ్ వర్డ్ యూజ్ చేసిండు. ఆ మాట ఎవరనలే. అలాంటి కేసీఆర్ పార్టీ శకం ముగిసిపోయింది. జూన్ 4 సాయంత్రం తర్వాత జూన్ 5వ తారీఖుకి మీరు చూడండి ఏం జరుగుతుందో. తెలంగాణ భవనంలో తాళ వేసి ఆ పార్టీ అనేది ఉండదు కాబట్టి